సంక్షేమ పథకాలు అభివృద్ధి మా 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు మా అంతే, ఇంకా ఇలా మాకు ఇంకంతగానే ఏం రాలా. రైతు పదార్థం ఆయన ఇచ్చిన 3 సంవత్సరాలకు ₹1,00,000 ఇచ్చాడు, ఇస్తే 3 సంవత్సరాల మీద 56,000 ఇచ్చాడు అంతే. ఆయనే ఎక్కువ ఇచ్చాడు నాకు ఆ రోజుల్లో. నీళ్ళు లేవు, విత్తనాలు డూబు, పొలం డూబు, అంతా డూబుగానే ఉంది, సంవత్సరం చేసేదేం లేదు. చేతులైతే గెలుతారు, లేకపోతే సీటు పాద్ది, అది మట్టికి వాస్తవం. అది చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తెలుసుకొని చేసుకుని చేస్తే చేయమను, లేదా సీటు పాద్ది గ్యారంటీ చెబుతున్నాను. ఎందుకంటే 10 చేశాడు, తెలిసి ఉన్నాడు, పాపాలు పుణ్యాలు అన్నీ తెలిసి ఉన్నాయి. ఇల్లు డోర్ డోర్ తెలిసిన ఆయన ఎవరో కొత్త పెడితే ఎట్టగెలుతాడు. స్థానిక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ పక్కన వాళ్ళు ఇల్లు కూడా, చేతగా ఇల్లు కూడా ఎత్తుగతకు మంచోడు. అది ఆయన. ఓకే, మీ నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థిని మీరు ఢిల్లీ పంపించాలనుకుంటున్నారు? లావు కృష్ణదేవరాయలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆయన ఎందుకంటే ఎవరికైనా ఇదిగా ఉంటాడు, వివాదాల మనిషి కాదు. నిన్నటిదాకా వైసీపీలో ఉన్నాడు కదా అతను. వైసీపీలో ఉన్నా కూడా వివాదం ఏం లేదుగా ఆయనది. ఎటున్నా కానీ ఎవరినైనా ఒకటే రకంగా చూస్తాడు. ఇప్పుడు సింహం పోరు సింహం వస్తుంది అంటున్నాడు. సింహం పోరు సింహం లేదు, ఏం లేదు. అది నెల్లూరు పిల్లి. అడవిలో నుంచి ఇప్పుడు గ్రామాల్లోకి వస్తుంది అన్నమాట. ఎందుకంటే రేపు తరిమి కొట్టడానికి. ఎవరు పల్నాటి పుల్లి తరిమి కొట్టిద్దా, సింహం పోరు సింహం తరిమి కొట్టిద్దా? పల్నాటి పుల్లే తరిమి కొట్టుద్ది. ఈసారి ఎంత మెజార్టీతో గెలవబోతున్నాను? ఎంతే ఉంది, 1,00,000. ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుందమ్మా? ఎమ్మెల్యేగానా ఈయన మన కన్నా లక్ష్మీనారాయణ గారు. కన్నా లక్ష్మీనారాయణకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఆయన పక్క నియోజకవర్గాల నుంచి వస్తున్నాడు అంటున్నారు. వచ్చినా కూడా మెయిన్ టీడీపీ పార్టీ కాబట్టి. ఆడ వ్యక్తి కాదు, అక్కడ పైన చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలంటే ఏమని చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలంటే మీరు ఎందుకు ఏమని చెప్తారు? అభివృద్ధి కావాలి కాబట్టి. అదే అభివృద్ధి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నాడు కదా. సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఇప్పుడు మీరు ఛానల్ ఉంది, మీకు అప్పులు తీసుకొచ్చి మీ ఛానల్ వాళ్ళు ఎన్ని రోజులు నడుపుతారు మీకు ఆదాయం లేకుండా? చెప్పండి. మరి అన్ని అప్పులు తాకట్లు పెట్టి తీసుకొచ్చి తీస్తే ఎన్ని రోజులు, రేపొద్దున వాళ్ళ తీసేస్తే ఏమవుద్ది? వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిపక్షం వైసీపీ అధికార పక్షం ఏమంటుందంటే 14 సంవత్సరాలుగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయాడు, ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా 3 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. ఏం చేశారు చెప్పు, ఏం చేశారు చెప్పండి. ఒక మనిషికి 1,50,000 దాకా. 1,50,000 ఎవరికి ఇచ్చారు? పలానా మనిషికి అని చెప్పమనండి. 100లో ఎంత ఇచ్చారు? 10 మందికి ఇచ్చి ఉంటారు. 90 మందికి ఇవ్వలేదుగా. 90 మంది దగ్గర డబ్బులు తీసుకుని వేసేయటమేగా. ఆయన ఇంట్లో కాదుగా డబ్బులు. సచివాలయాలు తాకట్లు పెట్టమను, కలెక్టర్ ఆఫీసులు తాకట్లు పెట్టము, ఇది తీసుకొచ్చా ఇచ్చేది. మీది ఉంది మీ ఛానల్. సపోజ్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. మీ ఛానల్ ఉంది, మీరు ఛానల్ పెడతారు, జస్ట్ అప్పు తీసుకొచ్చి పెడతారు. అప్పును కడతా మీరు డెవలప్ అవుతూ ఉంటే కడతారా, లేకపోతే దాన్ని అప్పులు తీసుకొచ్చి పెడతా ఉంటే మీకు జీతాలు ఇస్తారా? ఎన్ని రోజులు నడుపుతారు అప్పులు తీసుకొచ్చి? మీ ఛానల్ నడుపుతారు, ఎన్ని రోజులు నడుపుతారు చెప్పండి. రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. అభివృద్ధి లేదంట రాష్ట్రంలో. ఏముంది అభివృద్ధి చెప్పండి. పలాందని అభివృద్ధి ఏం చేశాడు చెప్పండి. రాజధాని లేదు, పోలవరం లేవు, రోడ్డులు లేవు, పిల్లలకు జాబులు లేవు, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు కూడా రేపు బరిగొడ్డు కాసుకోవాలి ఈయన వస్తే. ఎవరు పలానా వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి జాబులు వచ్చినాయి చెప్పమని ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో ఏ కంపెనీలో ఎన్ని మంది ఉద్యోగాలు వచ్చినాయి చెప్పమనండి. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చినాయి అంటారు ఇవన్నీ. ఎందుకు రాలి? మరి హైదరాబాద్ అప్పుడు ఉమ్మడిగా ఉంది, మొత్తం ఎన్ని వచ్చినాయి? మొన్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఈయన వచ్చిన తర్వాత అందరిని పంపించేసేయటమేగా. దాంట్లో నాకు డబ్బులు కావాలి, వాటాలు కావాలి. ఇప్పుడు మీరుంది, మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు మీ డబ్బులు పెట్టుబడి పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, లేకపోతే నిన్ను తన్ని లేకపోతే వాటా ఇవ్వాలని దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేస్తావా? ఒక 30 రోజుల్లో 40 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. ఇక్కడ నుంచి పార్లమెంట్కి ఎవరిని పంపించాలనుకుంటున్నారు మీరు? పార్లమెంట్ ఏదో అసెంబ్లీ ఏదో తెలియదు తమ్ముడు. మీరు ఓటు వేసి ఉంటారు కదా బాబా ఇంతకుముందు. ఆ ఓటు దగ్గరికి వేసాం పోయినసారి. ఓకే, ఈసారి ఎవరికి వేయాలనుకుంటున్నారు మీరు? ఏమో పొజిషన్ని బట్టి, ఇక్కడ క్యాండిడేట్ని బట్టి. ఇక్కడ ఇంతకుముందు ఎంపీగా పోటీ చేసిన కృష్ణదేవరాయలు ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు. నెల్లూరు నుంచి వచ్చే అమ్మ అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మీరు ఎవరికి ఎలా చూస్తారు? ఎలా అంటే అప్పుడు పొజిషన్ని బట్టి వేయటమేలే కానీ బయటకు ఎవరు చెబుతారు ఓటు హక్కు? మీ కృష్ణదేవరాయల గురించి మీ అభిప్రాయం చెప్పండి.
బాగానే చేశాడు ఉన్నప్పుడు. ఓకే. ఈసారి గెలుస్తాడంటారా కృష్ణదేవరాయలు? మనం ఏం చెప్తాం, అంతా దైవాధీనం. సరే, ఇక్కడ సత్తెనపల్లిలో అంబటి రాంబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు, కన్నా లక్ష్మీనారాయణ వచ్చేసి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటాను ఈసారి? అది ఓటింగ్ ఎవరు చెప్పగలుగుతారు అసలు? నీ అభిప్రాయం చెప్పు బాబాయ్, నీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? మా అభిప్రాయంతో జగనే వస్తాడు అనుకుంటా. జగన్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి ఓటు వేయాలని అనుకుంటారు. రాష్ట్రంలో రేపు రాబోయే 30-40 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ నర్సరావుపేట పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థిని మీరు ఢిల్లీ పంపించాలనుకుంటున్నారు? అనిల్ కుమార్ యాదవ్ని. అనిల్ కుమార్ యాదవ్ని ఎందుకు అనుకుంటున్నారు? జగనన్న మీద ప్రేమ. అక్కడ ఎవరైనా పర్లా, జగనన్న గుర్తు ఫ్యాన్ గుర్తు ఉంటే చాలా అంటారు. జగనే కావాలా మాకు, సీఎం జగన్ పార్లమెంట్కి వెళ్ళాలి. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే జగన్ చూసి ఓటేస్తాంలేండి. అభ్యర్థి ఎవరైనా పర్లా, జగన్ చూసి ఓటేస్తారంటారు. మీకు పథకాలు అన్నీ అందుతున్నాయా? బాగా అందుతాం. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి కూడా చేసి చూపించాలంటున్నారు. మీరు దానికి మీరేమంటారు? 2 years లాక్డౌన్ ఇవన్నీ పడ్డాయి, కరోనాలో బాగానే చేసుకొని వచ్చాడు. అంతే కదా, ఏం దానికి ఆ సంక్షేమ పథకాలు ఒకటే గెలిపిస్తాయని మీరు భావిస్తున్నారా? కంపల్సరీగా. ఓకే, అదే అమ్మఒడి కానీ అవి కానీ అన్నీ ఆల్మోస్ట్ మొత్తం వస్తాను. జనాలు ఏమంటున్నారంటే కొంతమంది ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కుంటున్నారని అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ఊరి లాక్కున్నాడు, ఎవరే లాక్కోలా, ఏమి లేదు, ఎవరే లాక్కోలా, ఇస్తున్నాడు, ఇంకా వేస్తానే ఉన్నది. రాబోయే 30-40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతుంది. మీ నర్సరావుపేట పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థిని ఢిల్లీ పంపిస్తే మీకు నిధులు తీసుకొస్తారని భావిస్తున్నారు? కృష్ణదేవరాయలు. దేనికంటారు? కృష్ణదేవరాయలకే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? పోయినసారి కూడా ఆయన ఎంపీగా చేశాడు కదా, ఆయన కొంచెం మనకు జనాల్లో ఉంటాం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ అన్నీ బాగానే చేశాడు. అంటే మనకి జనాలు బాగా కానొస్తుంటాడు, చదువుకున్న ఆయన, మనకి లోకల్ ఎమ్మెల్యే, అదే మన గుంటూరు జిల్లానేగా విజ్ఞాన సంస్థలు ఆయన దానికి చదివింది మనకి. కాబట్టి ఆయన బాగా మంచి అభిప్రాయం జనాల్లో అయితే, నేనే కాదు. సింహం నేను ఇప్పుడు గుంటూరు పల్నాడు పులి కింద పోటీ చేయడం, కానీ మన జిల్లా కాదు కదా, ఆయన ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడే కానొస్తుంది కదా ఆయనకి. మనకి మన రాష్ట్రంలో మన నర్సరావుపేట మన సత్యం ఇప్పుడు రావడమే. ఆల్రెడీ అతను మంత్రిగా పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, అందరు జనాలు ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, కానీ మనకి ఇక్కడైతే లేడు కదా, మన జిల్లాలో లేడు, మన జిల్లాకి రాడు. మంత్రి అవ్వచ్చు, నెల్లూరు కావచ్చు, కానీ మనకి ఇక్కడ కాదు కదా. మనకి లోకల్ అంటే కొంచెం గుంటూరులో మనకు ఆల్రెడీ అంతమంది ఎంపీగా చేశాడు. ఆయన కొంచెం మంచి వ్యక్తి, విజ్ఞానవేత్త, ఎవరిని దూషించడం కానీ ప్రెస్ మీట్లు పెట్టి కోలబాలు చేయడం కానీ ఏం లేదు. మంచి వ్యక్తిత్వం ఉంది, చదువుకున్నాడు, మనకి అభివృద్ధి చేయడం కానీ అన్నీ బాగా చేశాడు. మీ ఎంపీ ఈసారి పార్లమెంట్ నుంచి నిధులు తీసుకొస్తారని భావిస్తున్నారా? ఆయన ఖచ్చితంగా వాళ్ళ ఎక్కువ చేయలేకపోయినా కానీ ఆయన సాధ్యమైనంత వరకు ఏదైనా చేయగలుగుతాడు. అది ఈసారి రాష్ట్రంలో సీఎం ఎవరైతే బాగుంటుందో? రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడే టీడీపీ ఎంపీ కావాలన్నా, టీడీపీ ఎమ్మెల్యే కావాలన్నా, రాష్ట్రంలో సీఎం అది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అంటే మనకు ఆయన తెలీదు. నేను అనేది ఏంటంటే ఓటు అయితే జగన్కే వేస్తాలే, నేను అనేది గెలుస్తానని చెబుతున్నా కానీ జగన్కే ఓటు అయితే జగన్కే వేస్తాం. ముఖ్యమంత్రి మాత్రం జగనే కావాలి. అది చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దాం అంటే జనలే కానీ చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి మనకి జనాల్లోకి, మన జనాలకి ఎక్కువగా అభివృద్ధి, మనకి అవసరానికి కానీ జనాలకు అవసరాన్ని ఏదైనా కానీ మన బాగా కింద స్థాయిలో అందరికి మాత్రం అభివృద్ధి చేస్తున్నాడు. రాబోయే 30-40 రోజుల్లో మన రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీలాంటి పెద్దవారు, ఉన్నత విద్య చదువుకున్న వారు ఏ అభ్యర్థిని ఢిల్లీ పంపిస్తే మీకు నిధులు తీసుకొస్తారన్న? ఢిల్లీయా? మన లావు కృష్ణదేవరాయలు గారు బాగా గుడ్ నేమ్ ఉంది కదా, ఆయన కష్టపడే మనస్తత్వం ఆయన గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. అది కృష్ణదేవరాయలు ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి ఎంపీగా పనిచేస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ ఏమన్నా చేశారా? చాలా డెవలప్మెంట్ చేశాడు. అతను ఏం కరప్షన్ లేదు, ఎంతో నీతిమంతుడైన నాయకుడు. అది ఇప్పుడు నర్సరావుపేటకి పల్నాడుకి 6 అడుగులు బుల్లెట్ వస్తుందని అంటున్నాడు అనిల్ కుమార్ యాదవ్. రౌడీజం వస్తుంది, బుల్లెట్ అట్లా. ఆయన వస్తే ఇంకా రాజకీయం మళ్ళా. అది మేము చెప్పేది అది. మన రాష్ట్రంలో మళ్ళీ మీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఎవరైతే బాగుంటుందో? మన ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచేది కన్నానే. అది
కన్నా రౌడీజానికి వాటికి ఫేమస్ అన్న అంబటి రాంబాబు అన్నాడు. ఆయన కన్నా ఆయన చెప్పా మాత్రం కూడా అది ఏం లేదు. అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే ఎవరైతే బాగుంటుంది? కావాలి ఇస్రాయల్ ఎంపీ వైసీపీలో ఉన్న ఎంపీ టీడీపీలోకి వచ్చాడు, ఆయనే గెలుతాడు. అది ఎందుకని గెలుస్తాడు అంటారు? టీడీపీ వేసేవాళ్ళు ఆయనకి వేయాలి కదా, చేదరికి వేసేవాళ్ళు ఆయనకి వేయాలి కదండి, ఆయనకి వేస్తారు. వైసీపీ వేసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఆయనకి వేస్తాడు, అనిల్ కుమార్కి వేస్తారు. అది ఈసారి ఢిల్లీ ఎవరు వెళ్తారంటారు? ఢిల్లీ ఆయనే వెళ్తాడు, టీడీపీ ఆయన. ఎంత మెజార్టీతో వెళ్తాడంటారు? కనీసం ఒక 70-60 ఏళ్ళతో పోతాడు, గెలుతాడు. పెదకూడపాడు మట్టి కొద్ది సస్పెండ్లో ఉంది, చేదర్ గారికి ఇస్తే మళ్ళీ గెలుతాడు. దేనికంటే 10 ఏళ్ళు చేశాడు, సచిన వాళ్ళకి పెళ్ళిళ్ళకి వాటికి సాయం చేశాడు. మంచి ఎత్తిగతంగా మంచివాడు చేదర్ గారు, మంచి మనిషికి ఎత్తిగతంగా మంచివాడు. అది అంతవరకు నేను చెప్పగలుగుతాను ఆయన వరకు. ఆయన నేను 35 ఏళ్ళ టీడీపీలోనే ఉన్నాను, ఇప్పుడు కూడా టీడీపీలోనే ఉంటున్నాను. అది పార్టీ ఏదన్నా కానీ ఏదన్నా బాధపడినా ఏదన్నా చేయని నేను టీడీపీలోనే ఉన్నాను, కొనసాగాను. ఇప్పుడు నాకేం మేలు చేయకపోయినా టీడీపీలోనే ఉన్నాను. అది నాకేం మేలు చేయలే. రాష్ట్రంలో సీఎం అయితే ఎవరైతే బాగుంటుందో? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు కోటేయాలంటే? అంటే జాబులు ఇస్తాను, మా పిల్లగారికి జాబ్ లేదు, జాబ్ ఇస్తాను ఆశ. అది జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అంటారా? మాకేం ఇట్లా అది అన్ని ఉండవాళ్ళకే ఉంటాయి కానీ మధ్యతరగతికి ఏమో అందం కావాలన్నా, అది సంగతి. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు కావాలంటారు? అంతే నా ఉద్దేశం అదే. అది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏంటంటే మనం వచ్చే ఆదాయం 10,000 అనుకో 20,000 అవుతుంది, అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి అందువల్ల నేను చెప్తున్నా అది మన పరిస్థితి, అది ఏదలేకపోతున్నాం. అందుకని దాని గురించి చెప్పాను. అంతే, మనకు పోటీ ఏం లేదు, వాళ్ళ మీద ద్వేషం ఏం లేదు, ఏం లేదు, అది సంగతి. అవన్నీ టీడీపీ వస్తే అవన్నీ తగ్గుతాయి అంటారా? అంటే అప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఉండా కానీ ఇంత ఇబ్బందులు పడి సామాన్య మానవుడు ఎవరు ఇబ్బంది పడి ఎట్లా అదే దాని అన్నోడు ఎవరు లేరు. అరే నాయన ఇంత ఇన్ని ఇబ్బందులు పడుతున్నామే, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా అన్నోళ్ళు ఎవరు లేరు. ఇది వచ్చినాక ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల ఏంటంటే రేట్లు పెరిగి కానీ ఏ విధంగా అంత డిమాండ్గా ఉంది వ్యవహారం. ఎవరు పెట్టినా ప్రోబాబు డిమాండ్ టైప్లో ఉంది. అది నేను మామూలుగా చదువుతాను, అంతేగా కోపం లేదు, ఏం లేదు, నార్మల్గా చదువుతున్నా, ఇది సంగతి. అది